నీట్ 2025 అడిగినటువంటి క్వశ్చన్. ఫిజికల్ క్వాంటిటీ రిలేషన్ ఇచ్చాడు. P = a³b²/c√d అని. ఈ ఫిజికల్ క్వాంటిటీ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక్కొక్క క్వాంటిటీలో ఉండేటటువంటి వేరియేషన్స్ పర్సంటేజ్ ఎర్రర్ అంటాం వాటిని. ఆ వాల్యూలు యాడ్ అవ్వడం వల్ల టోటల్గా ఎంత వేరియేషన్ వస్తుంది కనుక్కోమన్నాడు ఇన్ పర్సంటేజ్లో. సో ఇది అర్థం కావడానికి ఏంటంటే మనకి టైం పీరియడ్ ఫామ్లో ఉంటుంది. సింపుల్ పెండ్లం తాలూకుది. సింపుల్ పెండ్లం టైం పీరియడ్ T = 2π√L/g. ఏంటిది? మనం ఒక సింపుల్ పెండ్లం తీసుకునేటప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం, ఒక సైడు పుల్ చేసి వదులుతాం. సో అదేం చేస్తుంది, ఆసిలేట్ చేస్తుంది. సో ఆసిలేట్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి కౌంట్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఈ ఎడ్జ్కి వచ్చేసి మళ్ళీ రిటర్న్ దాని పొజిషన్కి రావడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్ని మనం టైం పీరియడ్ అంటాం. సపోజ్ ఒక 2 సెకండ్స్ పట్టచ్చు. అయితే ఈ టీ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది, దీని యొక్క లెంత్ ఉంటుంది. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ మెటల్ బాబ్ యొక్క సెంటర్ వరకు కూడా ఉన్నటువంటి లెంత్ ఏదైతే ఉందో దాన్ని మనం లెంత్ ఆఫ్ ద పెండ్లం అంటారు. ఈ ఎల్ వాల్యూ చేంజ్ అయ్యే కొద్దీ టీ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. బట్ జీ ఏంటి, 0.8 m/s² కదా. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం దాన్ని మనం. ఇది ఐడియల్ వాల్యూ ఎక్కడ, ఈక్వటోరియల్ లైన్ దగ్గర. అదే పోల్ రీజియన్ దగ్గర ఎంత ఉంటుంది, 10 m/s². సో మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతంలో జీ వాల్యూని ఇవి ఇండికేట్ చేస్తాయి. ఎర్త్ యొక్క ఈక్వటోరియల్ రీజన్ ఏదైతే ఉందో దానికి కాస్త పైన సమ్వేర్ ఇక్కడెక్కడో కానీ చేసేటప్పుడు మనకి 9.8 m/s² కంటే ఎక్కువ రావాలి. ఎందుకంటే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈక్వటోరియల్ టు పోల్ రీజన్ మూవ్ అవుతున్నాం కాబట్టి 9.8 కంటే ఎక్కువ ఉండాలి, 10 కంటే తక్కువ ఉండాలి. పోల్ దగ్గరికి వెళ్ళేసరికి 10 ఉండాలి. వాల్యూ అనేది 9.8 రాదు, మనం ఉన్న పొజిషన్ దగ్గర ఎగ్జాక్ట్గా రాదు. సమ్ వేరియేషన్ వస్తుంది. ఆ వేరియేషన్నే మనం జీ ప్రాక్టికల్, జీ రియల్/జీ రియల్, దీన్ని ΔG/G అని కూడా రాయొచ్చు. ప్రాక్టికల్గా మనం సపోజ్ ఒక 9.9 వచ్చింది అనుకోండి, రియల్గా 9.8 ఉందనుకోండి, అంటే వీఆర్ కంపేరింగ్ అనమాట. ఈక్వటోరియల్ లైన్తో మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఎంత డిఫరెన్స్ని మెయింటైన్ చేస్తుంది. 9.8 చేశారనుకోండి, యూ విల్ గెట్ సమ్ వాల్యూ. ఓకేనా, దాన్ని మనం ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటాం. సపోజ్ మనం ఈక్వటోరియల్ లైన్ దగ్గర ఉన్నప్పుడు కూడా 9.8 రాకుండా ఏదో ర్యాండమ్గా మనం మిస్టేక్ చేయడం 9.8 రాకుండా 9.9 వచ్చింది అనుకోండి, రియల్ వాల్యూ కంటే మనం ప్రాక్టికల్గా చేసిన వాల్యూ ఎంత చేంజ్ ఉంది, అది కూడా ఫ్రాక్షనల్ చేంజ్. దానికి ఇంటూ 100 చేశారనుకోండి వచ్చిన వాల్యూని, దాన్ని మనం పర్సంటేజ్ అంటారు, పర్సంటేజ్ ఎర్రర్ అంటారు దాన్ని. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫార్ములాను కొంచెం మళ్ళీ బాగా మనం రీరైట్ చేసినట్లయితే T² = 4π²L/g. సో G = ఏమవుతుంది, 4π²L/t². అంటే మనం పర్టికులర్గా ఒక లెంత్ని మెయింటైన్ చేస్తూ అది ఒక కార్నర్ నుంచి ఇంకొక ఎండ్ పాయింట్కి వెళ్ళి రిటర్న్ మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్కి రావడానికి ఎంత టైం అయితే పట్టిందో ఆ టైం వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం కరస్పాండింగ్ లెంత్ వాల్యూకి. సో లెంత్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. మన అబ్జర్వేషనల్ ఎర్రర్స్ ఉంటాయి. నువ్వు ఎగ్జాక్ట్గా లెంత్ నువ్వు మెజర్ చేసావా లేదా, ఆ టైమింగ్ ఈ ఒక ఎండ్ పాయింట్ నుంచి ఇంకొక ఎండ్ పాయింట్కి వెళ్ళి రిటర్న్ మళ్ళీ అదే ఎండ్ పాయింట్కి వచ్చేటప్పటికి నువ్వు టైంని కరెక్ట్గానే మెజర్ చేసావా లేదా. సో వీఆర్ హ్యూమన్స్ కదా, రాంగ్ చేయొచ్చు కాబట్టి అందులో ఎర్రర్ ఉంటుంది. ఎగ్జాక్ట్ ఎల్ వాల్యూ, ఎగ్జాక్ట్ టీ వాల్యూ మనం చెప్పలేకపోవచ్చు. సో అందుకే ఒక మల్టీ టైమ్స్ మనం ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తాం.
సో 1 2 3 4 5 టైమ్స్, చాలా ఒక 10 టైమ్స్ చేయొచ్చు. సో ఆ వచ్చినటువంటి ఆ 10 టైమ్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో G1 నుంచి G10 వరకు మనం మెజర్ చేసి వాటిని అన్నిటిని యావరేజ్ చేస్తే యూ విల్ గెట్ యావరేజ్ G వాల్యూ. ఈ యావరేజ్ G వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రాక్టికల్ వాల్యూ అంటాం. ఈ వచ్చిన ప్రాక్టికల్ వాల్యూ రియల్ వాల్యూతో ఎంత వేరియేషన్ చూపిస్తుంది, అది జనరల్గా అది ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటాం. ఓకేనా? సో అది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఇంటూ 100 చేస్తే దాన్ని పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. అంటే ఈ G వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నువ్వు మెజర్ చేసే లెంత్ మీద అండ్ నువ్వు అబ్జర్వ్ చేసే టైం మీద డిపెండ్ అవుతుంది. సో నువ్వు L కరెక్ట్గా మెజర్ చేసి T కరెక్ట్గా మెజర్ చేస్తే G వాల్యూ ఎగ్జాక్ట్గా 9.8 వచ్చేస్తుంది. ఒకవేళ L వాల్యూలో ఉన్న తప్పు మెజర్ చేసావు, T వాల్యూలో ఉన్న తప్పు మెజర్ చేసావు. సో 2 అబ్జర్వేషన్స్లో తప్పులు నువ్వు మెజర్ చేస్తున్నావు, తప్పు వాల్యూని మెజర్ చేస్తున్నావు. అప్పుడు నీకు వచ్చే G వాల్యూ కూడా ఏమవుతుంది, రాంగ్గానే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఎర్రరు ఒక్క ఎల్లలోనే కాదు టీలో కూడా ఉంటుంది అనుకోండి, రెండింటిలోనే తప్పు చేశారు అనుకోండి, అప్పుడు జీలో ఎర్రర్ అనేది ఎలా ప్రాపగేట్ అవుతుంది, ఎలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎడిటివ్గా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎడిషన్ అయిపోతుంది. సో దాన్నే మనం ఫార్ములాలో రాసేటప్పుడు ఎలా రాస్తారండి అంటే డెల్టా G/G ఫ్రాక్షనల్ ఎర్రర్ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫార్ములాని ఎలా రాస్తామండి అంటే ఇది కాన్స్టెంట్. సో దీన్ని మనం వదిలేసి కేవలం అబ్జర్వేషన్లో వచ్చినటువంటి చేంజ్ వల్లే కదా ఎర్రర్ చూస్తాం మనం. సో కాబట్టి దాన్ని మన ఒరిజినల్ ఎల్ అబ్జర్వేషనల్ ఎల్, ఒరిజినల్ వాల్యూ నువ్వు ఎగ్జాక్ట్గా అదే అబ్జర్వ్ చేసి ఉండకపోయి ఉండొచ్చు, కాబట్టి దాంట్లో కూడా ఎర్రర్ ఉంటుంది. కాబట్టి దాన్ని డెల్టా L/L. సో ఇది ఎర్రర్ అనమాట. అలాగే టైంలో కూడా ఎర్రర్ ఉంటుంది కదా, సో యాడ్ అవుతుంది ప్లస్ డెల్టా T/T. సరే L పవర్ ఏం లేదు, T మీద ఏముంది, పవర్ ఉంది. సో ఎప్పుడు ఏ అబ్జర్వేషనల్ క్వాంటిటీ మీద పవర్ ఉన్నా ఆ పవర్ని తీసుకొచ్చేసి ఫ్రాక్షన్ ముందు పెట్టేయండి. ఇది T ముందు ఫ్రాక్షన్ అంత 2 పెట్టాలి. ఇది ఫ్రాక్షనల్ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసే పద్ధతి. ఇంటూ 100 చేస్తే అది పర్సంటేజ్ ఎర్రర్ అయిపోతుంది. సో ఇది మనకి తెలిసినటువంటి ఒక ఫార్ములాకి ఎర్రర్ అనేది ఎలా రాయాలని, ఎర్రర్ ఫైండేషన్ అనేది ఎలా చేయాలి, ఫ్రాక్షనల్ ఎర్రరు, పర్సంటేజ్ ఎర్రర్. సో వీడి ఇక్కడ ఒక ప్రాబ్లంలో ఒక ఫార్ములాని మనకి ఇచ్చాడు. సో ఏ వాల్యూలో వచ్చే మెజర్మెంటు, బి వాల్యూలో వచ్చే మెజర్మెంటు, సి వాల్యూలో వచ్చే మెజర్మెంటు, డి వాల్యూలో వచ్చే మెజర్మెంటు అవన్నీ కూడా రాంగ్ అయ్యి ఉండొచ్చు, అందులో ఎంతో కొంత వేరియేషన్స్ ఉండొచ్చు. ఆ వేరియేషన్స్ అన్నీ కలిపి ఫైనల్ అవుట్పుట్ వాల్యూ అయిన పి మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాయి. సో వాళ్ళ ఏ వేరియబుల్ మెజర్మెంటు, బి వేరియబుల్ మెజర్మెంటు, సి వేరియబుల్ మెజర్మెంటు, డి వేరియబుల్ మెజర్మెంటు, ఈ మెజర్మెంట్ చేసేటప్పుడు ఒక్కొక్క దానిలో కొంత ఎర్రర్లు చేశాడు. ఎంత ఎర్రర్ చేశాడు, ఏలో 1% ఎర్రర్, బిలో 3%, సిలో 2%, డిలో 4% ఎర్రర్ని ఫైనల్ అవుట్పుట్ అయినటువంటి పి మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూస్తాయి, ఎంత పర్సంటేజ్ ఎర్రర్ ఫైనల్ అవుట్పుట్లో చూపిస్తాయి, అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దానికి ఏం చేయాలి, ఇలా రాసినట్టే దాన్ని కూడా డెల్టా P/P ఈజ్ ఈక్వల్ టు ఏలో డెల్టా A/A, దాని పవరు 3 ముందుకు తీసుకొచ్చేయండి. అలాగే 2 టైమ్స్ ఆఫ్ డెల్టా B/B ప్లస్ డెల్టా C/C. అది డినామినేటర్లో, వేరియబుల్ డినామినేటర్లో ఉందా, న్యూమినేటర్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఎర్రర్స్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి. ప్లస్ డెల్టా D/D. సో డీకి ఏముంది ఇక్కడ, D పవర్ √D కదా. సో √D అనేటప్పుడు 1/2. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ వాల్యూస్ 3 ఇంటూ డెల్టా A/A ఎంత ఇచ్చాడు, 1%, 1 ప్లస్ 2 ఇంటూ డెల్టా B/B 3% ప్లస్ 2% ప్లస్ 1/2 ఇంటూ
4 13. ఇది ఫ్రాక్షనల్ ఎర్రర్. డెల్టా పి బై పి పర్సంటేజ్ అడిగాడు కదా, డెల్టా పి బై పి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 13%. ఇది పర్సంటేజ్ ఎర్రర్కి సంబంధించిన ఒక ప్రాబ్లం.